వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు రెసిపీ రాజమండ్రి స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ, వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్ రెసిపీ ఇది. ఎవరికైనా రెసిపీ తెలుసు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అనేది చూసేయండి. సో ఇక్కడ నేను ఫస్ట్ బిర్యానీ రైస్ కోసం హాఫ్ కేజీ బిర్యానీ అనేది నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాసెస్. 1 కేజీ చికెన్కి హాఫ్ కేజీ బిర్యానీ రైస్ 1 అవర్ అనేది నానబెట్టుకుంటున్నాను. అది పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. అండ్ కడాయిలో నూనె యాడ్ చేసుకుని నేను చూపిస్తున్న అన్ని బిర్యానీ మసాలా ఐటమ్స్ విత్ మెజర్మెంట్స్తో అన్నీ యాడ్ చేసుకుని విత్ లో ఫ్లేమ్ మీద అన్నీ కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఆనియన్స్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఫ్రెష్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. అండ్ ఇక్కడ నేను కర్డ్ కూడా వేసేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత మాత్రమే వేసాను. అండ్ కావాల్సినంత సాల్ట్, ఇక్కడ నేను బిర్యానీ వాటర్కి కావాల్సినంత సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసేసుకున్నాను అనమాట. మీరు లాస్ట్లోనే కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత నేను పుదీనా, కొత్తిమీర కూడా ఫైన్గా చాప్ చేసుకుని వేసేసుకుంటున్నాను. అండ్ వన్స్ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెసిపీ ఏంటంటే చికెన్ స్టాక్ వాటర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ అనేది యూస్ చేయను. ఇక్కడ 2 గ్లాసెస్ బిర్యానీ రైస్కి 3.5 చికెన్ స్టాక్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. 1 అవర్ రైస్ నానబెట్టుకున్న తర్వాత మీరు ఒకవేళ హాఫ్ అన్ అవర్ బిర్యానీ రైస్ నానబెట్టుకున్నారు అనుకుంటే మీరు ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీ లెవెల్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, నాకు మాత్రం ఈ మెజర్మెంట్స్తో సరిపోయింది. అండ్ ఇక్కడ బాయిల్ అవుతున్నప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ నట్మెగ్ పౌడర్, కార్డమమ్ పౌడర్ అండ్ ఫైనల్గా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను. సో ఈ 3 అసలు స్కిప్ చేయొద్దు. ఇక్కడే ఫ్రేగ్రెన్స్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. ఈవెన్ కసూరి మీద కూడా అసలు స్కిప్ చేయొద్దు. 3 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని లిడ్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, రైస్ అనేది దగ్గర పడిపోయింది. ఈ టైంలో నేను స్ప్రింకిల్ చేస్తున్నాను. కొరియాండర్ అండ్ మింట్ అవన్నీ కూడా స్ప్రింకిల్ చేసేస్తాను. అండ్ 1 మినిట్ ఫైనల్గా దమ్ పెట్టుకుంటే మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుందాం. అండ్ చూసారు కదా, సేమ్ కడాయిలో నేను ఫ్రై అనేది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ దీనికోసం నేను చికెన్ని 80% అనేది బాయిల్ చేస్తున్నాను అనమాట. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 80% చికెన్ ఉడికేంత వరకు బాయిల్ చేసుకుని చికెన్ అనేది సెపరేట్ చేసేసాను. సో ఈ వాటరే నేను బిర్యానీ రైస్లోకి యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలా అనమాట. 1 కేజీ చికెన్కి కావాల్సిన మసాలా మొత్తం ఈ మసాలా అంతా కూడా చికెన్లోకి పట్టేస్తుంది అనమాట. ఎక్స్ట్రాగా ఏమీ మిగలదు. సో ఇక్కడ నేను యాజ్ యూజువల్గా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు అనేది ఇందులో అస్సలు స్కిప్ చేయొద్దు. కరివేపాకు అస్సలు మానద్దనమాట. ఇదే ఫ్రేగ్రెన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. కొంచెం పసుపు అండ్ బాయిల్ చేసుకున్న 80% బాయిల్ చేసుకున్న చికెన్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని మసాలాస్ అన్నీ 1 by 1 యాడ్ చేస్తూ ఉంటాను. మిక్సింగ్ అనేది జరుగుతూ ఉండాలి. ఇక్కడ నేను కారం యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్స్ అండ్ మిక్సింగ్ జరిగింది. అండ్ కొంచెం కారం యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది పట్టేసుకుంటుంది కదా, అగైన్ మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ జీరా పౌడర్ అనేది 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. అగైన్ మళ్ళీ మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆల్రెడీ 80% కుక్ అయింది కాబట్టి మనకి ఆ మసాలాస్ అన్నీ కూడా అన్ని పీసెస్కి పట్టేయాలి కాబట్టి ఎక్కువ మిక్సింగ్ అనేది జరగాలి. ఈవెన్ పెప్పర్ పౌడర్ కూడా అసలు స్కిప్ చేయొద్దు. అండ్ మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పౌడర్ కూడా మనం వేసేసుకున్నాము. అండ్ ఫైనల్గా కసూరి మేత కూడా వేసేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా, మీకు ఒకవేళ కింద మాడుతున్నట్టు ఏమన్నా ఉంటే అగైన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో దట్ ఈ మిక్సింగ్లోనే కొంచెం అవస్థగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ మిక్సింగ్లోనే మసాలాస్ అన్నీ కూడా 1 by 1 దానికి లేయర్గా పడుతూ ఉంటుంది అనమాట చికెన్ పీస్కి. అగైన్ నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర. సో అసలు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ నేను చూపించింది ఏది కూడా స్కిప్ చేయొద్దు. సో దట్ మీకు ఆ ఫ్రేగ్రెన్స్ ఏంటి అదంతా కూడా మీరు ఫీల్ అవుతారనమాట తినేటప్పుడు తెలుసు. సో నచ్చేటట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.